హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోనసా. ఈరోజు మేము ఎలా దసరా పండుగ చేసుకుంటామో చూద్దామండి. మా వదిన అయితే నిమ్మకాయలు, సిమిడి పిక్కలు, మిరపకాయలు ఇలా తెవ్వకు గుచ్చుతుంది అన్నిటికి కట్టడానికి. ఇలా 13 సెట్లు గుచ్చాము. నా ఫ్రెండ్ 9 రోజుల నుంచి నవరాత్రి పూజలు చేసి వాయనం తీసుకోవడానికి నన్ను పిలిచింది. దానికోసం నేను వెళ్ళాను. వాయనం తీసుకుని వచ్చాక పూజ స్టార్ట్ చేశా. వదిన ముందే అన్నింటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఉంచేసింది. ఇప్పుడు సింధూరం కలిపింది, అది చల్లుతుంది అన్నింటిపైన. ఫ్రిడ్జ్, టవర్ ఫ్యాన్, మిక్సీ, అలాగే ట్యాంకు మందు కొట్టడానికి, ఇంకా ఎయిర్ కూలర్, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులకి, ఫ్యాన్స్కి, టీవీకి, బీరువాకి, అలాగే అన్నిటికి సింధూరం చల్లేసింది. మా అమ్మ ప్రసాదం కోసం పరమాన్నం ఇంకా వడపప్పు ప్రిపేర్ చేసింది. ఇప్పుడు మా అన్నయ్య బైక్కి పసుపు బొట్లు పెడుతున్నాం. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసాం. మాకు తెలిసిన పద్ధతిలో మాకు వచ్చిన విధంగా ఈ పూజ చేసుకున్నాం. నిమ్మకాయలు ఎంత పెట్టి చెప్తాను, అక్కడే ఉన్నాయా? నీళ్ళు కొట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నింటికి నిమ్మకాయల దండలు కడుతున్నాం. ఇంట్లో అయితే అన్నిటికీ కట్టేసాం. ఇక పొలంలో 2 మోటార్లకి కట్టాలి. ఒకటి పొలంలో బోర్ తీసాం, దానికి ఇంకొకటి నుయ్యింది మాకు, దాని మోటార్ కోసం ఒకటి కొట్టాలి. ఇక మా మానస్ బాబు కూడా దేవుడికి దండం పెట్టేసి మొక్కుకున్నాడు. తాతరాగా 30-20 ఎకరాలు కొనిసి కాయలు
అన్నింటికి చేసేసాం కానీ మా మానస్ బండి మర్చిపోయా. అప్పుడు మా మానస్ చూశాక గుర్తొచ్చింది. అప్పుడు మా మానస్ బండికి కూడా పూజ చేస్తాం మా మానస్ నేను కలిపి. ఎందుకంటే మా మానస్ బండి కూడా ఇంపార్టెంటే కదా, మా మానస్ పడకుండా చూసుకోవాలి కదా, దానికోసం ఆ బండికి కూడా దండం పెట్టుకోవాలి. వాడి బండికి పూజ అయిన వెంటనే దాని మీద ఎక్కిపోయాడు తొక్కడానికి. ఇప్పటి వరకు అయితే మార్నింగ్ పూజది. ఇక ఈవినింగ్ అయితే మూవీకి వెళ్ళాం. థియేటర్ పక్కనే అమ్మవారి గుడి ఉందనమాట. గుడి అంటే గుడి కాదు, సెట్లా వేశారు. చాలా బాగుంది. లైటింగ్ చూడండి అంత బాగా పెట్టారు కదా, చాలా దూరం నుంచి లైటింగ్ పెట్టారు. లైటింగ్ చూస్తుంటేనే కళ్ళు జిగ్ జిగ్ అని మెరుస్తున్నాయి. ఇక సెట్ చూసారా ఎంత బాగా వేసారో కదా, డెకరేషన్ అయితే అదిరిపోయింది. ఇక అక్కడ ముందులో అయితే ఒక రాధాకృష్ణ బొమ్మ పెట్టారు వాటర్ వచ్చినట్టు. అస్సలు ఫొటోస్ తీసుకోవడానికి ఖాళీ లేదు. సినిమాకి వెళ్ళాం కానీ సినిమాకి చూడకముందే గుడికి వెళ్ళాం, కానీ అస్సలు లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు. అందుకనే మూవీ చూసి వచ్చాక చాలా కొంచెం తక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళాం. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు గాజులు అన్నిటితో. ఇక అయితే 9 బొమ్మలు పెట్టారు, వాటిని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. అమ్మవారిని బాగా మొక్కుకొని బయటకు వచ్చేస్తున్నా. బయటకు వచ్చే ముందు ప్రసాదం కూడా ఇచ్చారు. తినేసి ఇంటికి బయలుదేరాం. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.